నమస్తే. అనురాధారావు, బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. రీసెంట్గా గరికపాటి గారు పిల్లల గురించి, పిల్లలను కించపరుస్తూ వాళ్ళు తినే ఆహారం గురించి మాట్లాడారు. పిల్లలకు గుడ్డెందుకు ఆహారంలో, గాడిద గుడ్డు అంటూ తను మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారో ఫస్ట్ మనం విందాం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఈ మాటలన్నీ మాట్లాడడానికి గరికపాటి గారికి ఎలాంటి అర్హత ఉంది? పిల్లలను కించపరుస్తూ మాట్లాడడం అది చాలా తప్పు. కడుపు నిండిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. వాళ్ళైతేనే మాట్లాడగలుగుతారు. పేద పిల్లల గురించి మాట్లాడే అర్హత గరికపాటి గారికి లేదు. అతనేం తన ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టడం లేదు ఆహారాన్ని. పేదరికం గురించి తనకు అసలు తెలుసా అన్నది మన ముందున్న ప్రశ్న. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి. 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్ర ప్రభుత్వము దాంతో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. పిల్లలకు ఇంకా ఎలాంటి నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. పేద పిల్లలు ఇక్కడికి వచ్చేది, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదువుకునే వాళ్ళంతా కూడా ఒక పూట భోజనం దొరికితే చాలు అన్నట్టుగా స్కూల్కి వస్తున్నారు. ఒకవేళ భోజనం లేనట్లయితే స్ట్రెంత్ ఇంత ఉండేది కాదు. మనం సంపూర్ణ అక్షరాస్యతకు చేరాలంటే పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి. విద్యార్థులంతా 100% స్కూల్కి రావాలి అంటే వాళ్లకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వం చేస్తుంది. ఎవరింటి నుంచో తీసుకొచ్చి చేయట్లేదు. గరికపాటి గారు వాళ్ళ ఇంటి నుంచి ఏం పంపించట్లేదు ఇంప్లిమెంట్ చేయమని. ఆయనకు మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఏ విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడగలుగుతారు? ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది. పిల్లలకు జీవించే హక్కు ఉంది, విద్య పొందే హక్కు ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పిల్లలు చదువుకోవాలి. వాళ్లకు అన్ని వసతులు ఉండాలి. చదువుకోవాలి అంటే వాళ్ళకి యూనిఫామ్ అవసరమే, పుస్తకాలు అవసరము, ఆహారం అవసరము, షూస్ అవసరం, అన్ని రకాలుగా వసతులు పిల్లలకు ఉండాలి. అది రాజ్యాంగం ఏర్పరిచింది. 2001లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కీలక ఆదేశాన్ని జారీ చేసింది. పిల్లలకు మంచి ఆహారాన్ని ఇవ్వాలి, డ్రై రేషన్ కాదు, వండిన ఆహారాన్ని ఇవ్వాలని తీర్పునిచ్చింది. అదే మిడ్ డే మీల్. అది ఇంప్లిమెంట్ అవుతుంది అన్ని రాష్ట్రాలలో. దేశవ్యాప్తంగా మిడ్ డే మీల్ ప్రాథమిక పాఠశాలలో ఉంది, ఉన్నత పాఠశాలలో ఉంది. పిల్లలందరికీ మిడ్ డే మీల్ అందుతుంది. ఇప్పుడు ఇంకా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా చిన్న పిల్లలకు కూడా ఈ ఆహారాన్ని అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. న్యాయ వ్యవస్థ బలపరిచిన హక్కు ఇది. మరి ఇలాంటి హక్కును ఎట్లాంటి మాటలతో పిల్లలను అవమానకరంగా కించపరుస్తూ మాట్లాడగలుగుతాడు? ఈ పథకాలు ఉన్నందువల్లే విద్యార్థులు విద్య పొందగలుగుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఒక పూట భోజనం కోసం బడికి వస్తున్న పిల్లలు ఎందరో ఉన్నారు మన దేశంలో. కారణం పేదరికం. పేద పిల్లల పట్ల ఇంత చులకన భావము, ఇంత చులకనగా మాట్లాడడం గరికపాటి గారికి తగదు. ఆయన తను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి. పిల్లలందరికీ క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా.
అందరూ కూడా ఈ విషయాన్ని ఖండించాలి. హక్కుల సంఘం గరికపాటి గారి వ్యాఖ్యానాలను ఖండిస్తుంది. ఇలాంటి పదజాలం ఉపయోగిస్తూ పిల్లలను అవమానించడం తగదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అతనిపైన ఖచ్చితంగా. అతనికి పేదరికం అంటే ఏంటో ముందు తెలుసా అన్నది చాలా పెద్ద ప్రశ్న. అతని ఉపన్యాసాలకు లక్షల్లో ఉండొచ్చు, కోట్లల్లో ఉండొచ్చు. ఆ ఉపన్యాసాల గురించి ఎలాంటి అబ్జెక్షన్ లేదు బాల హక్కుల సంఘానికి. పిల్లలను కించపరుస్తూ మాట్లాడిన మాటలే అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బాల హక్కుల సంఘం మరీ డిమాండ్ చేస్తుంది. పిల్లలే దేశ భవిష్యత్తు. ఆ భవిష్యత్తును కాపాడుకోవడం మన అందరి బాధ్యత. అసలు గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉందా గరికపాటి గారికి తెలుసా? ఫస్ట్ తెలియని విషయాల గురించి తెలుసుకోమని బాల హక్కుల సంఘం చెప్తుంది. మన భారతదేశము 102వ స్థానంలో ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. ఆకలి సమస్య తీవ్రత ఎంతుందో ఆ స్కేల్ సూచిస్తుంది. 25.8% స్కోర్తో ఉంది. అంటే తీవ్రమైన ఆకలి సూచిక అది. అంటే పేద పిల్లలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తను తెలుసుకొని మాట్లాడాలి. పిల్లలకు పోషకాహారం ఇస్తేనే కదా వాళ్ళు ఆరోగ్యంగా ఎదిగేది. పేదరికంతో ఇంట్లో భోజనం సరిగా దొరకడం లేదు. కనీసం స్కూల్లో అయినా వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటారు. ఎగ్గు, తర్వాత ఫ్రూట్ ఇవన్నీ అందజేస్తున్నారు పిల్లలకు. భోజనంలో గుడ్డు తినటం నేరం కాదు. మరి ఎందుకని ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అతను? ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లలకు విద్య అందే విధంగా, వాళ్లకు మంచి భోజనం అందే విధంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రూపుమాపటానికి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలి, ఏ విధంగా చేస్తే పిల్లలకు ఫుడ్ అందుతుంది, పిల్లలకు ఆహారం అందుతుంది అన్న విషయం ఆలోచించాలి. కానీ పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తూ జనాలలో పాపులారిటీ సంపాదించడం కాదు. పిల్లలను అవమానకరంగా మాట్లాడే మాటలను మీరు వెనక్కి తీసుకోవాలని బాల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని ఖండించాలని బాల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.